అంటే కోపం వస్తే ఇంతగనం మాట్లాడతారన్నది మాత్రం నాకు తెలీదు. అమ్మని, నాన్నని ఈ రిలేషన్స్‌ని తిట్టడం ఏంటి నాకు తెలియట్లేదు అసల. ఎంత కోపం వస్తే అంటే భార్యాభర్తలు కావచ్చు, లవర్ అండ్ హస్బెండ్ అయినా వాటెవర్ ఏ రిలేషన్ ఉన్నా ఈ విధంగా మాత్రం నేనెక్కడ వినలేదు. నిజంగా ఇప్పటి వరకు ఆవిడకి కోపం వచ్చింది అనేది ఒక బహాన. రోజు ఆవిడకి కోపం రావడానికి ఒక సరే రీజన్. ఇప్పుడు నేను విన్న దాంట్లో ఒకటి లైన్ విన్నాను. నా దగ్గర మాల్వి మల్హోత్రావి నీవి కలిసిన ఫోటోస్ ఉన్నాయి. నేను అప్‌లోడ్ చేస్తా అని చెప్పి విన్నాను నేను ఇప్పుడే. అంటే కావాలనే మాల్వి మల్హోత్రా అక్కడ క్యారెక్టర్ అంటే వస్తుందంటారా? కాదు. ఏమన్నా ఉండుంటాయి, మనకు తెలియదు అది ఏముందో ఏముందో. ఇప్పుడు మీరు పెట్టిన రికార్డులు అయితే నేను అది విన్నాను. అదే అంటున్నా, నేను ఏముందో ఏం లేదో నేనైతే అది రూల్ అవుట్ చేయను. ఆవిడ ఏం చేస్తుంది, 3 గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం, నేను చేస్తా. ఇంకా దాంట్లో చాలా క్లియర్గా మీకు తర్వాత వినబడుతుంది. వీడి జీవితం సర్వనాశనం చేస్తా, వీడి కెరీర్ని సర్వనాశనం చేస్తా, నీకు సినిమా ఎవడిస్తాడో చూస్తా. నిజంగా అంటే మీరు వింటే ఇలాంటి ఆడదాంతో మనిషి అనేవాడు కాపురం చేయలేడు. ఆవిడ మస్తాన్ సాయితో ఉందో లేకపోతే ఇంకో ఉన్నిత్ రెడ్డితో ఉందో అనేది పాయింట్ కాదు. ఇవన్నీ క్షమించిన ఇలాంటి రోజు ఇదే అని మీకు క్లియర్గా వింటే వచ్చి కొడతా ఉంటుంది, కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటుంది, అరుస్తున్నాడు, రాస్తాడు. నన్ను ఎందుకు కొడతా 30 సార్లు కొట్టింది ఆ దీంట్లో. అందులో ఒకసారి ఫోన్ ఇరగొట్టబోతుంటే ఇట్లా జస్ట్ పట్టుకున్నాడని మీకు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా చెప్పింది, నన్ను తల పగల కొట్టాడు, నాకు ఫ్రస్ట్రేషన్లో ఫోటోస్ కూడా మీకు ఒక్క సాక్ష్యం నేను ఇస్తాను. నీకు కొంచెం మొత్తం కరెక్ట్గా అంటే ఇది 1.5 అవర్ లాంగ్ డ్యూరేషన్, అట్లా టక్కుమని మీకు పట్టుకోలేకపోతున్నాను, మీకు పంపిస్తాను నేను. క్లియర్ కట్గా ఇట్లా పట్టుకుంటే నా మీద చెయ్యి పడిందో అంటారు. అంటే ఆమె ఇప్పటిదాకా ఎప్పుడు కొట్టలా, అన్ని పగలు కొట్టేసింది. ఆ సౌండ్లు వినబడతాయి, అక్కడ వినబడుతుంటుంది, ఫోన్లు పగలు కొట్టేస్తుంది, టీవీలు పగలు కొట్టేస్తుంది. రోజు ఇదేమ్మా, ఎన్ని ఫోన్లు పగలు కొట్టిందో, ఎన్ని టీవీలు పగలు కొట్టిందో ఆవిడ. ఇలా రోజు ఆవిడికి సాయంత్రం రాగానే ఆ డ్రగ్స్ తీసుకోవడం, విపరీతమైన హై రావడం. ఇప్పుడు అందరూ తాగేమంటుంది కదా, మిగతా వాళ్ళందరూ తాగారు కదా, మిగతా వాళ్ళందరూ నీలాగా అరుస్తున్నారు లేదు కదా. సో తాగుడికి డ్రగ్స్కి తేడా కనబడుతుందా మనకి అక్కడ? అంటే మరి అప్పుడే డ్రగ్స్ అలవాటు అయిపోయి అంత ఇబ్బంది. అంటే ఇప్పుడు మీకు అక్కడ క్లియర్ కట్గా దాంట్లో చింటూ అని పేరు కనబడుతుంది. అవును, ఈ సరే మస్తాన్ సాయి అని పేరు, మస్తాన్ సాయికి ఫోన్ చేస్తాం. మస్తాన్ సాయి ఒక జస్ట్ ఒకసారి దొరికాడు, అంటే అది కూడా కన్జ్యూమర్గా. ఈ చింటూ అనేవాడు పెడ్లర్. చింటూ అనేవాడు అక్కడికి ఇంకా క్లియర్గా మీకు వింటే, చింటూ నా బెస్ట్ ఫ్రెండ్, తర్వాత బీప్ లేసారు పాపం మీకు ఇంతకుముందు, తర్వాత అంతేగా చింటూతో నేను సంసారం చేస్తా అనే రేంజ్లో మాట్లాడినాయి దాంట్లో విత్ ప్రూఫ్. ఆ బూతుల్ని బట్టి మనం నిజంగా నేను ఇప్పటి వరకు ఒక అమ్మాయిగా నాకు అంటే వాట్ షీ ఈజ్ అన్నది నాకు తెలియదు ఇప్పటి వరకు. బట్ అది పక్కన పెడితే ఒక అబ్బాయితో ఇట్లా అబార్షన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చాను అని చెప్పి చెప్పారు. బట్ దానికి యాజ్ ఎ గర్ల్గా నాకు ఒక సింపతి ఉండేది. ఎందుకు ఇలా. ఇంకొక మాట కూడా చెప్తా, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేకుండా ఫెలోపిన్ ఆపరేషన్ చేశారని నేను చాలా విశ్వసనీయంగా గ్యాదర్ చేసిన సమాచారం. అంటే ఎక్కడ ఫెలోపిన్ అనేవి ట్యూబ్స్ ఏవో ఉంటాయట, అవి రిమూవ్ చేసేసట ఆవిడకి. దానికి కూడా కారణం ఏంటంటే విపరీతంగా డ్రగ్స్ వాడడం వల్ల ఆవిడకి ఆ సిస్టమ్ చేయడం, డ్రగ్స్, సిగరెట్టు, మందు. మీరు గమనిస్తే మీరు ఎవరైనా సరే విలేకరులు, నేను చెప్తున్నాను కదా, మీరు విలేకరులు ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు రోజులో 40 సిగరెట్లు అట నేను విన్నది. మీకు మామూలుగానే బూతులు వస్తూ ఉంటాయి నోట్లో నుంచి, దానికి తోడు రోజు రాత్రి అయితే ఇప్పటికీ మందు. అండ్ ఇప్పుడు డ్రగ్స్లో దొరికిపోతుందేమో, టెస్ట్ చేస్తే తీసుకోకుండా పోవచ్చేమో, కానీ బట్ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి అయితే అది. నేను ఒక ఆడపిల్లగా, లేదా మీరు ఆడపిల్ల కాకపోయినా మగవాడైనా సరే, నిజంగా ఎవరైనా సరే సహిస్తారా? ఇట్లాంటి వాళ్ళని నేను చెప్తున్నాను అమ్మా, ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి తరిమేయాలి. ఇప్పుడు చేస్తున్న ఈ రక్కస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ జస్ట్ ఎ డ్రామా టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్కేప్. అండ్ మీకు అసలు తెలియని అరాచకమైన విషయం ఏంటంటే, ఈ పెద్ద మాఫియాతో నాకు తెలియకుండా పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇంత పెద్ద నాకు రోజు థ్రెట్స్, ఫోన్ చేస్తున్నారు, పిల్లల్ని మీకు కనబడకుండా అయిపోతారు, జాగ్రత్త, మీ ఫ్యామిలీ వాళ్ళని ఇండైరెక్ట్గా నీ కార్లోనే డ్రగ్స్ దొరుకుతుంది, జాగ్రత్త, రేపో ఎల్లుండో ఒక అమ్మాయి నాంపల్లి దగ్గర వచ్చి చించుకుంటుంది, అని అన్యాయం చేశాడు వీడని చెప్పి వస్తుంది, చూస్తూ ఉండు, అలా అంటే నమ్మేస్తారా? కేసులు పెడతాను నీ మీద. ఇలా రోజుకి ఒక రకమైన బెదిరించమ్మా. నేను చెప్తున్నాను కదా, ఇదో మేడం పెట్టు కేసులు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, లేకపోతే ఏం చేస్తావు చేస్తే. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, నీలాగా నేను ఉన్మాదం చేయట్లా, ఉద్యమం చేస్తున్నాను. ఉద్యమం ఇది చేస్తూ నేను జైలుకి పోయినా నేను హీరోనే, నీలాగా డ్రగ్స్ అమ్ముకుంటూ దొరకలా నేను.
అంటే ₹1,00,00,000 ఇస్తాము అని చెప్పి లావణ్య కూడా నాకు ₹1,00,00,000 డిమాండ్ చేశారు వాళ్ళ న్యాయవాది అని చెప్పి రిటర్న్ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఓడిపోతాము అన్న భయంతో నాకు ₹1,00,00,000 రిటర్న్ ఇస్తాను, ఈ కేసు అనేది వాపస్ తీసుకో అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఎవరికి? లావణ్యకి ₹1,00,00,000 ఇస్తారా? ఉమ్, లావణ్యకి ₹1,00,00,000 ఇస్తే 1500కి ఎన్ని డ్రగ్ ప్యాకెట్లు మన హైదరాబాద్లో సరఫరా అవుతాయి? ఇది ఆలోచించండి. మీరు ఎంతసేపు అక్రమ సంబంధం కొనాలని ఆలోచిస్తున్నారు. ఇది మీకు తెలియదు. ఈ 12 మంది ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ డ్రగ్స్ మాఫియా నా ఎంబడబడుతున్నారు. నేను ఇట్లా నిజాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నాను, ఈ కేసుని తగ్గిస్తున్నాను అని చెప్పి వాళ్ళు రగిలిపోతున్నారు లోపల. ఏదో ఒక రకంగా వీడిని లోపల ఇచ్చాలి, లేకపోతే నోరుము ఇచ్చాలి, ఏదో ఒక రకంగా అనమాట. రకరకాలుగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడి మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయో చెక్ చేయండి, అవి తీద్దాం బయటికి అని చెప్పి పంజగుట్ట సిఐకి ఫోన్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఎవరో ఫోన్ చేశారు, మీ మీద ఏమన్నా ఉన్నాయండి? ఆయన మీద ఏం లేదండి, ఆయనే పెట్టాడు ఒక అమ్మాయి మీద, ఆ అమ్మాయి హెరాస్ చేస్తుందని చెప్పి ఆ కేసు ఇదంటే ఎఫ్ఐఆర్ ఏదో అడిగితే వాడు మొత్తానికి ఎవడో ఒకడు ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి అంటే ప్రతి దాంట్లో ఇట్లాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు కదా. లేకపోతే ఇంత దరిద్రం ఏంటమ్మా, ఒక డ్రగ్ పెడలరు 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి వచ్చి అదే ఛానల్లో, ఏ ఛానల్ అయితే నిన్ను ఈ అమ్మాయి డ్రగ్స్ స్మగ్లర్ లావణ్య జల్సాలకు అలవాటు పడి ఇలా చేసిన లావణ్య అని చెప్పిన వాళ్ళు, అంటే మనం వాళ్ళకి నిజంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది. ఎందుకంటే ఇంకొకసారి డ్రగ్స్ అమ్మడానికి ఎవడన్నా భయపడాలి. అందులో ఆడపిల్ల ఇలా చేసింది అంటే రేపు ఏ ఆడపిల్లైనా సరే ఇలాంటివి చేద్దాం అనుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, సమాజంలో నాకు ఇంత అవమానం జరుగుతుంది అనుకునే రేంజ్లో ఉంటే ఇంకొకళ్ళు ముందుకు రారు. అంతేగా నేను కూర్చోబెట్టి, అమ్మా లావణ్య గారు మీకు అన్యాయం జరిగిపోయిందా చెప్పండి, మీకు రాజధాని కావాలా తెచ్చిస్తాము, ఏదైనా జరగని వాళ్ళ లైఫ్లో. మనం ఎందుకు ఇట్లా డ్రగ్స్ స్మగ్లర్ని ఎంకరేజ్ చేస్తున్నాము? నేను ఎంత సఫర్ అవుతున్నాను 3 రోజుల నుంచి చెప్తున్నాను. మన మీరేం ఆశ్చర్యపోకర్లేదు, రేపు ఎల్లుండో నా మీద అడ్డమైన కేసులు బుక్ చేసినా కూడా. అంటే దీని అర్థం ఇప్పుడు మీరు ఆల్రెడీ లావణ్య కోఆపరేషన్ చేశారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ ఈ అబార్షన్ అనేది కూడా ఒక డ్రామా అంటారా? ఖచ్చితంగా డ్రామానే. ఇప్పుడు ఎప్పుడో ఆవిడకి ఫెలోపిన్ ట్యూబ్స్ రిమూవ్ చేసేస్తే దమ్ముంటే బయట పెట్టమనండి. మెడికల్ రిపోర్ట్ బయట పెట్టారా? ఏ రోజైనా పెట్టారా? లేదు. అండ్ ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం చెప్తా, ఒకవేళ అదే నిజమైతే ఎందుకు సెక్షన్ పెట్టలేదు? అబార్షన్ సెక్షన్ అనేది ఎఫ్ఐఆర్లోనే లేదు. యాక్చువల్గా నేను అడ్వకేట్ గారిని కలిసాను, ఇలా సెక్షన్స్ పెట్టారు అని అంటే 314 అనే సెక్షన్ ఉండాలి అని చెప్పి ఎలా బొంకుతున్నారంటే పచ్చి అబద్ధాలు నోటికొచ్చినట్టు బొంకుతున్నారు వాళ్ళు. పాపం రాజ్ తరుణ్ రిలీజ్ చేసిన ఇవన్నీ కూడాను ఎట్లా అంటే, ఎక్కడ రాజ్ తరుణ్ రిలీజ్ చేశాడో వాళ్ళ ఫ్రెండ్ రిలీజ్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఆ బీప్ లేసి జనాలకి కాస్త మరి ఇంత దరిద్రంగా. నాకు మీకు వినిపించడం నాకు నిజంగా క్షమించండి, మన నిజంగా చెప్తున్నాను కదా. లేదు అంటే ఇప్పుడు మీరు ఇంతలా వినిపించకపోతే, ఎందుకంటే నేను ఇప్పటి వరకు విన్న రికార్డు కూడా ఆల్రెడీ బీ మొత్తం సౌండింగ్ ఉన్నది మాత్రమే విన్నాను. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అని. మీడియాకి నిజంగానే రెస్పాన్సిబిలిటీ అంటే అమ్మ, జనాలకి ఇప్పటికీ కూడా అక్రమ సంబంధాలంటే తెగ ఏపడి చూస్తారు. డ్రగ్స్ ఉందంటే ఏదో కేసులు అనుకుంటారు, కానీ నిజానికి ఇది చాలా పెద్దది. అక్రమ సంబంధం కేసులు అంటే ఏమైనా వదిలేస్తారు, బట్ అవి నిరూపణ అయ్యేది ఎవడు చూసాడు? లాడ్జిలో ఉన్నారంటే అవును లాడ్జిలో ఉన్నాము, అయితే మేము చేసుకున్నాం అని గ్యారంటీ ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంతెందుకు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు లావణ్యకు వ్యతిరేకంగా అయినా లేదా ఈవెన్ రాజ్ తరుణ్కి ఈ ప్రూఫ్స్ ఇచ్చైనా, ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గారు వచ్చి మాట్లాడిన పొజిషన్ అయితే నాకు ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్స్ నిజంగా అంత సీరియస్ అయ్యి ఉంటే ఈ పాటికి అరెస్ట్ ఏదో చేయాలి కదా. ఫస్ట్ అరెస్ట్ కూడా కాదు, తీసుకెళ్లారు కదా. అసలు ప్రాసెస్ అది కాదమ్మా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడమే పెద్ద తప్పు. అది కూడా ఎందుకంటే ఇంత మీడియా హడావిడి చేసేసి ఆ పెద్ద లాయర్ ఎవరో వచ్చేసి ఇంత చేసేస్తే ఇంకా పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని పెట్టారేమో తప్ప నిజంగా షీ ఈజ్ రిపీట్ అఫెండర్. ఇది ఒక్క కేసు అనుకుంటున్నారా? మస్తాన్ సాయి ఒక్క కేసే అనుకుంటున్నారా? షీ టీమ్స్లో మళ్ళీ ఒక కేసు పెట్టింది. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే రాజ్ తరుణ్ కూడా తీసుకెళ్ళింది. రాజ్ తరుణ్ నా ఫ్రెండు, మస్తాన్ సాయి నాకు కావాల్సిన మొగుడు, వీడు నన్ను మోసం చేశాడు, నాకు మస్తాన్ సాయి ఈ రోజు ఎలా అయితే నాకు రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ ఇప్పించండి అంటున్నాడో, ఆ మస్తాన్ సాయి నాకు ఇప్పించండి, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేయండి అని చెప్పి వాడెంబడ పడితే రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు? రాజ్ తరుణ్ ఫ్రెండ్, నిజంగా రాజ్ తరుణ్ ఫ్రెండే. అందుకే 2017లోనే బ్రేకప్, లేకపోతే ఎప్పుడో డేట్ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఎప్పుడు బ్రేకప్ అయిపోయింది. మస్తాన్ సాయి ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతకు ముందే చాలా రోజులు అయిపోయింది, బట్ ఓకే మీరిద్దరు హ్యాపీగా ఉంటున్నారు కదా, వెల్ అండ్ గుడ్. అక్కడ కూడా ఏమి గొడవేం లేదు. కానీ రాజ్ తరుణ్నే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే పోలీసులకి ఎందుకు? అది కూడా మస్తాన్ సాయి మీద ఆల్రెడీ గుంటూరులో కేసు పెట్టింది. అది ఆల్రెడీ 10 రోజులు నువ్వు కాపురం చేసి 11వ రోజు వచ్చి నాకు వీడు రేప్ చేశాడని అట్టా అంటావమ్మా అని చెప్పి పోలీసులు అనుకుంటారు కదా. సరే ఇంకా అమ్మాయి కదా ఏదో ఫోర్స్ చేసి నాకు ఇక్కడ రాకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్తా, డిఎస్పీ దగ్గరికి వెళ్తా, నేను పవన్ కళ్యాణ్కి చేస్తా, నేను చంద్రబాబుకి చేస్తా, లేకపోతే అదే అప్పుడు ఎవరుంటే వాళ్ళు, ఇలా అంతా అంటే ఇప్పుడు చేస్తున్న రక్కసే అక్కడ కూడా ఆంధ్రాలో
ట్యాగ్ హేమ్ అని చెప్పి మొత్తం అందరికి కొట్టి నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, నాకు ఇదే పోరాటం. ప్రధానిగా దానికి ఒక పోరాటం అని పేరు. ఇవేమన్నా స్వతంత్ర పోరాటమో లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి వెళ్ళిందా? డ్రగ్స్ చేసి జైల్లోకి వెళ్ళింది. అంటే శేఖర్ గారు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అంటే అబార్షన్ అయింది, ఇంకొకటి అది మిస్క్యారేజ్ సింపుల్ అమ్మా. అబార్షన్ అనేది రూల్డ్ అవుట్. ఎందుకంటే నీకు దమ్ముంటే రికార్డ్స్ చూపించు, ఆర్ఎల్స్ దమ్ముంటే చెక్ చేయించుకో, నీకు పిల్లలు పుడతారని నిరూపించు. అంతేకాదు, ఇది ఇప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు నువ్వు నిరూపించుకో. అవును అంతేకాదు, నువ్వు ఎందుకు సెక్షన్ పెట్టలేదు? అవును సెక్షన్ లేదు. ఇవన్నీ కూడా మీడియాకు ఒక న్యూస్, పోలీసులకు ఇచ్చేది ఒక న్యూస్. క్రెడిబిలిటీ లేకపోతే పోలీసుల దగ్గరికి ఇవ్వరు, మన దగ్గరికి మాత్రం ఈ కథలన్నీ చెప్తుంటారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళగా ఆవిడ అడగగానే అసలు ఎవరమ్మా ఒక డ్రగ్ ఎడిక్ట్ని పట్టుకొని కూర్చోబెట్టి అందరం ఎక్కించి ఇంత నిజంగా చెప్పాలంటే ఇంత దిగజారిపోయిందా మన మీడియా అనిపిస్తుంది.